సో అదృష్టం చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 కిలోమీటర్ల క్యూ, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. సో ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించిన ఎగ్జాక్ట్ ప్రదేశానికి వెళ్దాం మనం. చూడండి, చూసారు కదా. సో మళ్ళీ కిందకి వెళ్తున్నాం మనం. ఇది ఆ అసలైన గుహ. ఓకే, నాకే గూస్ బంప్స్. నేను 3 సార్లు చూశాను, అయినా 4వ సారి ఎంటర్ అవడానికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత చరిత్రాత్మకమైన పురుషుడు. అకార్డింగ్ టు క్రిస్టియన్స్, సన్ ఆఫ్ గాడ్, దేవుని పుత్రుడు. సో వెళ్తున్నాం. ఫాదర్ అదిగోండి నీళ్ళు చేసి మొక్కుతున్నారు. లోపలికి వెళ్తున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది చూడండి, హోలీ వాటర్ ఫ్రమ్ జార్దన్ రివర్, హోలీ ఆయిల్. ఓకే, తర్వాత ఆలివ్తో చేసిన ఒలివోలు చెట్టు నేను మళ్ళీ మీ రవి. సో ఇప్పుడు నేను జీసస్ జన్మించిన నేటివిటీ చర్చ్ ముందర ఉన్నాను. సో మీకు ప్రీవియస్ వ్లాగ్లో, నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్లో మీకు చెప్పినట్టు మొత్తం మీకు బయట నుంచి చూపించాను. ఇవాళ లోపలికి వెళ్ళి లోపల ఏముందో చెప్తాను. సో జీసస్ జన్మించిన ప్రదేశం బెత్లహేమ్లోని నేటివిటీ చర్చ్, ఆ లోపలికి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇది బయట నేటివిటీ చర్చ్. ఇది చూడండి, ఇది ద్వారం చాలా కిందగా ఉంది. సో నా ఛాతీ చూసారా, నా ఛాతీ లెవెల్లో ఉంది. సో దీని ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు హోలీ వార్ జరిగినప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్వి కొలగొట్టేసేవారు. అప్పుడు డైరెక్ట్గా గుర్రాలతోని చర్చ్ లోపలికి వెళ్ళిపోకుండా అది చిన్నది పెట్టారనమాట, అంటే వాళ్ళు దిగాలని. రెండోది, మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒంగోని వెళ్ళాలన్నమాట. ఒంగోని ఎందుకు వెళ్ళాలంటే యేసుకి రెస్పెక్ట్ ఇవ్వడానికి. అది ఓకేనా. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నా. బెండ్ అయ్యి అలా వచ్చేసాం లోపలికి. సో నేటివిటీ చర్చ్ లోపలికి వచ్చేసాం మనం. ఇది అప్పుడు ఆయన జన్మించినప్పుడు ఉన్న మొత్తం గుహ. కరెక్ట్గా ఆయన జన్మించిన స్పాట్ మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అంతా ఆల్టర్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖాళీగా ఉండింది. రెండోసారి వచ్చినప్పుడు అసలు ప్లేస్ లేదు నడవడానికి. ఇప్పుడు పాండమిక్ కారణంగా ఆ బర్త్ ప్లేస్ అంతా మనకి పూర్తిగా దొరుకుతుంది, మనం చూసుకోవచ్చు. ఇదే ఆ నేటివిటీ చర్చ్. సో ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించిన ఎగ్జాక్ట్ ప్రదేశానికి వెళ్దాం మనం. చూడండి, చూసారు కదా, ఈ మొత్తం గుహ, ఈ మొత్తం చర్చ్, పైన మొత్తం వుడ్తోని చేసింది. వీ హ్యావ్ టు టేక్ ద షూస్. సో ఇప్పుడు ఆయన జన్మించిన గుహలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, అందరూ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఇది. సో మళ్ళీ కిందకి వెళ్తున్నాం మనం. ఇది ఆ అసలైన గుహ. ఓకే, నాకే గూస్ బంప్స్. నేను 3 సార్లు చూశాను, అయినా 4వ సారి ఎంటర్ అవడానికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత చరిత్రాత్మకమైన పురుషుడు. అకార్డింగ్ టు క్రిస్టియన్స్, సన్ ఆఫ్ గాడ్, దేవుని పుత్రుడు. సో వెళ్తున్నాం. ఫాదర్ అదిగోండి నీళ్ళు చేసి మొక్కుతున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి యేసు ప్రభువు జన్మించిన స్థలం. చూసారు కదా. ఫాదర్, ఆన్ ద చర్చ్, ఆన్ ద స్టార్ ఇట్ సేస్ ఇన్ లాటిన్, రైట్? దిస్ ఈస్ వేర్ హీ వాజ్ బోర్న్. సో ఇక్కడ ఆ స్టార్ చూసారు కదా, ఆ స్టార్ మీద మీకు రాసి ఉంటుంది లాటిన్లో ఆయన కరెక్ట్గా జన్మించిన ప్రదేశం అని మీకు చూపిస్తున్నా మొత్తం. సో ఈ స్పాట్ ఎగ్జాక్ట్గా జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు పుట్టిన ప్రదేశం. వావ్. There's something. This is Latin. No, it's written in Latin saying his. The hole. Oh, inside. The hole. It's mist. Oh, this is the original rock. To make a nice smell or what? No, that's stone. Oh, only stone. No, that's the original rock. Now they put this casing on the top. Okay, stone. So మీరు చూస్తే ఈ లోపల ఆ స్టోన్, ఆ రాయ ఆయన పుట్టిన ప్రదేశం. దాని చుట్టూరు ఒక సిల్వర్, అంటే ఒక వెండితోని ఒక స్టార్ వేశారు. ఇవన్నీ ల్యాంటన్స్ చూసారు కదా. Palm tree.
ఇది. No, this is not tree. This is a cave. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్ ఇస్ ద కేవ్. This is a cave. Okay. This all it is a cave. బ్రో And this is a place after born Jesus was kept. ఓ అక్కడ ఓకే ఐ సీ. So this normally Armenians and Greeks celebrate their Holy Mass. ఓకే And this is the altar for the Latins. లాటిన్స్ ఓకే. సో ఆయన క్రీస్తు ఇక్కడ పుట్టాక ఆయన్ని ఓకే థ్యాంక్ యూ సో మచ్. So you have యా the main thing. ఓకే థ్యాంక్ యూ సో మచ్. Okay, God bless. సో ఆయన పుట్టాక ఆయన్ని ఇక్కడ పెట్టారు. సో జీసస్ని పుట్టిన తర్వాత ఇక్కడ పెట్టి ఇక్కడ ఫస్ట్ టైం పెట్టారు. సో లాటిన్స్ ఏమో దీన్ని ప్రేర్ చేస్తారు, గ్రీక్స్ అండ్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ప్రేర్ చేస్తారు. అర్థమైంది స్టోరీ. సో కేవ్ని చూసారు కదా, ఈ మొత్తం కేవ్ ఆ పైనుంచే కిందకి ఎంటర్ అయ్యారు. ఈ కేవ్లో ఎందుకు జన్మించారంటే వింటర్లో చాలా వెచ్చగా లోపల చెమట పడుతుంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది. అందుకని నేనే కాకుండా వేరే గెస్ట్లు కూడా వచ్చారు. వాళ్ళెవరు షూస్ ఇప్పలేదు, నేను మాత్రం చూడండి షూస్ ఇప్పేసాను రెస్పెక్ట్కి. నన్ను ఎవరు తిట్టకండి, నేను తిప్పేసాను షూస్. అలాగా అక్కడ పోజ్ చేస్తున్నారు. Yeah, take me. This is good. Yeah. Okay, say. Oh, okay, take a picture. 1 second, let's do it. It's too much. Yeah. సో ఈయన్ని కలిసాము. ఈయన క్రిస్టియన్ ఫ్రమ్ పాలెస్టైన్. సో ఈయన్ని యూఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు జెరూసలం. Not at the time being. Yes. ఓకే. సో ఆయన్ని కూడా రానివ్వరు. ఆయన క్రిస్టియన్ అయినా కూడా. ఇదిగోండి ఈ కేవ్లోని మనం ఉన్నాం. సో అది విషయం. ఆల్రైట్ లెట్స్ గో. అమేజింగ్ ప్లేస్. సో అదృష్టం చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 కిలోమీటర్ల క్యూ. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను క్రీస్తు పుట్టిన ప్రదేశంలో. ఓన్లీ రవి, ఇంకెవరూ లేరు. అదే మన క్రీస్తు పుట్టిన ప్రదేశం చూడండి. సో ఆయన పుట్టిన వెంటనే అక్కడ వేశారు ఉయ్యాల్లోని. సో ఇదన్నమాట విషయం. బాగుంది కదా. సో మీకు చూపించాను. నెక్స్ట్ ఇంకా అద్భుతమైనవి చూపించాలి. సో పైకి వెళ్దాం. సో జీసస్ పుట్టిన ప్రదేశం ఆర్థోడాక్స్ చర్చ్. ఆర్థోడాక్స్ అంటే యూజువల్గా గ్రీక్ అంటారు. సో అది గ్రీక్ ఆర్థోడాక్స్ ఓన్డ్. అది ఎలాగ డివిజన్ అయిందో నాకు తెలీదు. ఇది ఆర్మీనియన్ చర్చ్. అంటే ఈ మొత్తం చర్చ్ని రకరకాల ముక్కలు చేసేసారు. ఇది కాప్టిక్ చర్చ్, అంటే ఈజిప్షియన్స్ ఇది. ఆ తర్వాత ఇది సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్. ఇక్కడ అరమైక్, అంటే యేసు ప్రభు మాట్లాడిన భాష అరమైక్. అది హీబ్రూ కాదు. అది ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి. సో ఇది సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్. ఆ బయట వెళ్ళేటప్పుడు చూపిస్తాను, అది క్యాథలిక్ చర్చ్. సో డిఫరెంట్ ప్లేసెస్ ఇదంతా చూసారు కదా. ఇది మెయిన్ ఆర్థోడాక్స్ చర్చ్. 1 minute. సో చూడండి ఈ మొత్తం మళ్ళీ చూపిస్తున్నా. ఎవరైతే క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా ఈ మధ్యన. సో ఎవరు రాలేరో వాళ్ళందరూ చూడడానికి రికార్డ్ చేస్తున్నా. చూడండి మొత్తం నేటివిటీ చర్చ్ అంటారు. సంథింగ్ డౌన్. Just على شكل صليب. هلا الحقوني افرجيك اللي الكنيسة الثالثين. كنيسة سان جورج بالانجليزي بس ترجمة الخبر. అదేంటో కూడా మనకు తెలియదు. ఆయన అరబిక్లో చెప్తున్నాడు. మనం మొత్తానికి ఇదైతే మీకు చూపించాలి. అందరూ చుట్టూ మూగి చూస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు చూపించేశాను. సో ఇప్పుడు నేటివిటీ చర్చ్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నాం. మీకు యేసు ప్రభు ఎక్కడ ఆ కేవ్ చూపించాను, డిఫరెంట్ డినామినేషన్స్ ఆఫ్ చర్చ్ చూపించాను. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి వేరే ప్లేసులు కూడా చూద్దాం. నిన్నటి వ్లాగ్లో ఇంకా మీరు చూడకపోయింటే మిల్క్ గ్రాటో చర్చ్ చాలా సిగ్నిఫికెంట్. ఎక్కడైతే మేరీ మాత జీసస్కి పాలు పట్టారో అక్కడ పాలు పడిపోయి పాలు చిందించి నా తెలుగు వచ్చింది, తెలుగు మాట్లాడుతున్నా. పాలు ఎక్కడైతే అది చిందించి ఒక రాయి మీద పడితే ఆ రాయి అంతా తెల్లగా అయిపోయింది. ఆ రాయి నుంచి వచ్చిన పౌడరు నేను ఆల్రెడీ కొన్నాను. ఆ వ్లాగ్ ఎవరికైనా ప్రసవం అవ్వకపోతే, ఎవరికైనా పిల్లలు అవ్వకపోతే అది తాగితే బిలీఫ్ ఉంటే పుడతారు. అలా వందలాది కేసులు ఉన్నాయని ప్రీస్ చెప్పారు. సో అవి నేను కొన్నాను 4 ప్యాకెట్లు. ఎవరికైనా అవసరం అయితే కామెంట్ పెట్టండి, వాళ్ళకి నేను పంపిస్తాను. నాకు 4 ఉన్నాయి. అవి ఎక్కువ రిక్వెస్ట్ వస్తే లాటరీ వేసి పంపిస్తాను. ఓకేనా. ఇప్పుడు బయటకు వెళ్దాం. తర్వాత ఇక్కడ కొన్ని బెత్లహేమ్లో అమేజింగ్ సూవెనీర్స్ అయితే కొనాలి, అది చూపిస్తాను. నిన్నటి ఎపిసోడ్ ఐ కార్డులు ఇక్కడ పెట్టాను, చెక్ చేయండి.
ఇదంతా స్ట్రిక్ట్ కంట్రోల్, రెస్టోరేషన్ చేయడానికి లేదు, స్టేటస్ కో మాట. ఎందుకంటే చర్చిలోని అందరూ కొట్టుకుంటున్నారు, ఇది మాది ఇది మాది ఇది మాది అని. వేరియస్ డినామినేషన్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, బెండకోట్స్, పెంతకోస్, బాప్టిస్ట్, ఇలాగ ఎన్నో ఉంటాయి కదా. గ్రీక్ ఆర్థోడాక్స్, సిరియన్ ఆర్థోడాక్స్, ఇథియోపియన్ ఆర్థోడాక్స్, నాకు తెలిసిన పేర్లన్నీ చెప్పాను. వాళ్ళందరూ కొట్టుకుంటారు కాబట్టి ఇక్కడ స్టేటస్ కో అంటే ఏది మార్చడానికి వీల్లేదు, యథావిధిగా అంతా ఉంచాలి. అది సో ఎగ్జిట్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. వచ్చిన దారిని వెంటనే చూసారా, అన్నీ చిన్న చిన్న విండో డోర్సే. ఇటు నుంచి వచ్చినా మనం ఒంగోని యేసుకి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్ళాలి. బయటకు వచ్చేసా. ఇది గైస్ మన జీసస్ క్రైస్ట్ వారి పుట్టిన ప్రదేశం. ఈ రెస్టరేషన్, చిన్న ముక్క రెస్టరేషన్ కావాలంటే అందరు డినామినేషన్స్ కూర్చొని అందరూ ఎస్ అంటేనే మార్చడం అవుతుంది. అందరూ ఒప్పుకోవాలి, అన్ని రకాల డినామినేషన్స్. సో బైబిల్ గురించి నేను ఎక్కువ మాట్లాడడానికి లేదు, నాకు తెలిసింది మాత్రం. కాకపోతే ఒక్కొక్కరికి క్యాథలిక్స్ ఒకలా అనుకుంటారు, ప్రొటెస్టెంట్స్ ఒకలా అనుకుంటారు, అందరూ యేసుని నమ్ముతారు కానీ డిఫరెంట్ విధాలుగా నమ్ముతారు. అది నాకు తెలిసింది, మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం. కార్న్, అల్ మహద్ కార్న్ అంట, చూసారా, జస్ట్ ఫలస్తీన్ స్టైల్ కార్న్. అక్కడ వేరియస్ కాండిమెంట్స్. సో సాల్ట్, టర్మరిక్, cayenne pepper అన్ని కలిసి. This? Yeah, this is salt, right? Yeah. This is turmeric, cayenne pepper, that's chili powder. Yeah. Yeah. And what is this? This? That is lemon. Yeah. Yeah. And To need? yeah, of course. Yeah. Shukran. What's your name? My name is Ragal. Isra. And your name? Islam. Islam. Hello. I'm from India. Al-Hind. Hindi. Al-Hind, yeah. How much is this? How much is it? How many chicken? كده لا ايه كده كاس కలుపుతున్నాడు. సాల్ట్, పసుపు, తర్వాత అదేంటో తెలీదు, ఇది అన్నీ కలిపిమన్నా. ఓకే, కలిపేసి అది ఇస్తే తినేద్దామాట. సో 5 చెక్కలు ఇచ్చేసాను. యూ డోంట్ వాంట్? అవి వీ షుడ్ ఈట్ సమ్. No, just eat it. Come on, just a little. No, for No? me. ఓకే. I don't eat it so much. Be careful. సో ఇది గైస్ మన తిండి ఇప్పుడు ఆపేసి. సో పలస్తీన్లో ఫ్రెష్గా దానిమ్మ జ్యూస్. విల్ టేక్ 2, 1 for you, 1 for me. సో దానిమ్మ జ్యూస్ తాగేసి మళ్ళీ మనం ఇజ్రాయెల్ వెళ్ళిపోదాం, మళ్ళీ బోర్డర్ దాటి వెళ్ళిపోదాం. He's gonna put it here like and crush it, huh? Hello. బత్తాయి రసం లాగా దానిమ్మ రసం ఫ్రెష్. బ్రో యూ హ్యావ్ ఐస్? నో ఐస్? في ايس little bit, yeah. ثلج. يمكن عليهن ولا واحده؟ الاثنين. సో దానిమ్మ రసం రెడీ అయిపోతుంది. ఈలోగా ఇక్కడ ఫ్రెష్ షవర్మా చేస్తున్నాడు చూడండి. బయట నుంచి వెళ్ళిపోవడానికి వేపర్, తర్వాత అన్ని రకాల షవర్మా. మ్యాన్ విష్ వీ హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్, బట్ వీ హ్యావ్ టు గో. وبعدين القشره الفرق. దానిమ్మ రసం రెడీ అయిపోయింది. హబీబీ ఈజ్ డ్రింకింగ్. Very nice. వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు మార్కెట్ గుండా వెళ్తున్నాం. అన్ని రకాలు కొనమన్నారు, డ్రై ఫ్రూట్లు అవన్నీ. చూడండి ఫాస్ట్ ఫుడ్ ప్లేస్, కానీ జెడ్ ఏమో వెళ్ళిపోవాలి, ఆయనకి ప్లేన్ ఉంది ఇవాళ. అదే చూడండి ఫలాఫెల్ అన్ని ఫ్రెష్. Sorry. సో షవర్మా You can't taste my food. I'll be free. చూసారా, ఫలస్తీన్ హెడ్ డ్రెస్ అమ్ముతున్నారు. هلا لازم نلحق الباص. رايحين على القدس والتفتيش సో మార్కెట్లో ఏం చేయాలంటే ఇప్పుడు నేను కొన్ని హోలీ సాయిల్, హోలీ వాటర్ అవి అమ్ముతారు. అవి ఒక 10-15 కొంటాను. ఎవరెవరికి కావాలో నాకు కామెంట్ చేస్తే అది గివ్ అవే లాగా చేసేద్దాం. మీకు ఆల్రెడీ నేను కొనేసి చూపిస్తాను. అవి చూడండి, ఇదంతా రోటిసరీ చికెన్. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు అవి ప్యాన్ కేక్స్.
Zed, pancakes. Pancakes. India. Yeah, India. I am full if you want for yourself. No, I don't want. ఇది సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్, వర్జిన్ మేరీ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్. మనం మళ్ళీ మార్కెట్ ప్లేస్లోకి వెళ్తున్నాం. చూడండి, కార్పెట్లు అవన్నీ అమ్ముతున్నారు. బంగారం షాప్లో అయితే ఒక 2 రోజులు చూశాను ఇప్పటికి. ఇక్కడ పడితే అక్కడ బంగారం చాలా బాగుంది. పలస్టీనియన్ పార్ట్ ఆఫ్ జెరూసలం ఎలా ఉందో అలానే ఉంది ఇది కూడా. బెత్లహేమ్ వాటర్ ఫ్రమ్ జార్దన్ రివర్, హోలీ ఆయిల్. ఓకే, తర్వాత ఆలివ్తో చేసిన ఒలివోలు చెట్టు కొమ్మతో చేసిన క్రాస్. తర్వాత హోలీ సాయిల్, జెరూసలేం, బెత్లహేమ్, నజరత్ నుంచి. చూసారు కదా, అది ఇక్కడ రాసింది ఏదో సర్టిఫికేట్, ఒరిజినాలిటీ సర్టిఫికేట్. తర్వాత సర్టిఫికేట్ వియా డొలరోసా, ద సారో, ద వే ఆఫ్ సారో అంటారు, వియా డొలరోసా. సో ఇలాంటివి కొన్నాను కొన్ని. సో ఇవి గివ్ అవే ఇవ్వడానికి ఎవరైనా క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు చాలా నమ్మకం ఉంటే, నా దగ్గర ఒక ఎన్ని కొన్నానో గుర్తులేదు, బ్యాగ్ నిండా కొన్నాను. సో ఇవి గివ్ అవేలా ఇచ్చేద్దామని. సో మీరు కామెంట్ చేయండి ఎవరికి కావాలో. క్రిస్టియన్స్ మాత్రం ప్లీజ్, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అడగొద్దు, ఎందుకంటే అందులో క్రాస్ ఉంది కదా, పాపం క్రిస్టియన్స్కి ఇద్దామని గివ్ అవే. నాకు చాలా రిక్వెస్ట్లు వస్తే అప్పుడు గివ్ అవే అంటే ఒక లాటరీ తీసి పంపించేస్తాను. ఇవన్నీ ఇండియా తీసుకొస్తాను నేను కొన్నవన్నీ. సో దీంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవి మళ్ళీ చెప్తున్నా. హోలీ వాటర్ ఫ్రమ్ జార్దన్ రివర్, హోలీ ఆయిల్, హోలీ ఎర్త్, జెరూసలం, బెత్లహేమ్, నాజరత్. ఓకే, సో మనం ఏ బస్సులో వచ్చామో ఆ బస్సులోనే వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. నో, A little bit. ఓకే, I లెఫ్ట్ had వే. no chicken because I సో మళ్ళీ బస్సులో వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎటు నుంచి వచ్చాము అటు వెళ్ళిపోతున్నాము. ఆల్ ద ప్లేస్. సో పలస్టీనియన్స్ అందరూ ఇక్కడ దిగారు. దిగి వాళ్ళు చెకింగ్ ఏదో వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కాలంట. మరి నాకేం చెప్పలేదు దిగాలని. సో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారేమో, మనం ఫారినర్ కాబట్టి. పలస్టీనియన్స్ మాత్రం వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చెకింగ్ చేయించుకొని అప్పుడు ఇజ్రాయెల్, అంటే వాళ్ళకి పర్మిట్ ఉంటే ఆ పర్మిట్ చూపించి అప్పుడు ఇజ్రాయెల్లోకి వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. సో మనకైతే బస్సులోనే కూర్చున్నాం, నాకు తెలీదు నేను వెళ్ళాలా లేదా అని. సో బస్లోకి ఇజ్రాయలీ సోల్జర్స్ వచ్చి మా పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేశారు. పాపం పలస్టీనియన్స్ మాత్రం కిందకి దిగి వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి. మేమేమో చక్కగా కూర్చున్నాం బస్సులోనే. వాళ్ళు వచ్చి నా పాస్పోర్టు, ఇజ్రాయలీ వీసా స్టాంప్ ఉండదు కదా, ఒక స్టిక్కర్ ఇస్తారు, మీకు ఆల్రెడీ చూపించాను ఎంట్రీలో. ఆ ఇజ్రాయలీ వీసా స్టిక్కర్ చూపించిస్తే స్మూత్ ఎలా నిమిషం. మొత్తానికి వచ్చేసాం మన ఎండ్ డెస్టినేషన్కి. సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాం. ఓకే, సో ఎన్నిసార్లు వచ్చానో ఇక్కడికి అంటే ఎంత అదృష్టం ఉండాలో. యూజువల్గా ఓన్లీ ఫ్రైడే, సాటర్డే ఓన్లీ 2 గంటలు అలో చేస్తారు. ఆడది మనం ఇక్కడే తిరుగుతున్నాం. చూడండి, పొద్దున్న మీకు ఆల్రెడీ అది లోపల రికార్డ్ చేశాను కదా. సో ఎక్కడ ఈ వ్లాగ్ స్టేజ్ అవ్వో పొద్దున్న బెత్లహేమ్ వెళ్ళినప్పుడు అక్కడే ఎండ్ చేస్తున్నాం. ఎదురుగా చూస్తున్నారు కదా మీరు, డోమ్ ఆఫ్ ద రాక్. సో ఎంత అదృష్టం ఉండాలి. ఓన్లీ 9 నుంచి 11 మధ్యన అలో చేస్తారు వేరే వాళ్ళని. అలాంటిది నేను ఒక 20-30 సార్లు ఇక్కడికి వచ్చాను. అది ఎలాగా అంటే దేవుడి దయ. అంటే ఎలా వస్తామంటే దేవుడి దయ ఉంటే ఏదైనా జరుగుతుంది. సో అది గైస్. సో మొత్తానికి పొద్దున్న ఎక్కడ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేసేస్తున్నా. సో మీకు జీసస్ క్రైస్ట్ బర్త్ ప్లేస్ నచ్చింది అని అనుకుంటా గివ్ అవే మర్చిపోకుండా నాకు కామెంట్ పెట్టండి. ఎవరో డిజర్వింగ్ 10 మందికి నేను ఇక్కడి నుంచి హోలీ సాయిల్, హోలీ ఆయిల్, హోలీ వాటర్ జార్డన్ రివర్ నుంచి, జెరూసలం నుంచి హోలీ సాయిల్, తర్వాత ఆలివ్, మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఆలివ్ వుడ్ నుంచి చేసిన క్రైస్ట్ క్రూసిఫిక్స్ ఇవి పంపిస్తాను. సో ఎక్కువ మంది, 10 మంది కన్నా ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే మాత్రం అన్ఫార్చునేట్గా లాటరీ తీయాల్సి వస్తుంది. సో ఇండియా వచ్చినప్పుడు ఇవి తెచ్చి అవి నేను పోస్ట్ చేస్తాను. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎవరైనా హార్డ్ కోర్ క్రిస్టియన్స్ ఉంటే, బాగా భక్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అది నేను మీకు తప్పకుండా పంపిస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో క్రైస్ట్
ఎక్కడైతే సిలువ వేయబడ్డారో ఆయన పాంటస్ పైలట్ ఎక్కడైతే ఆయన్ని సెంటెన్స్ చేశారో, అంటే ఎక్కడ పనిష్మెంట్ ఇచ్చారో అక్కడి నుంచి ఆయన క్రాస్ తీసుకొని 14 ప్లేసులు ఉంటాయి. ఆయన కొన్ని దగ్గర పడిపోయారు, కొన్ని దగ్గరలో అలసిపోయి పడిపోయారు, కొన్ని దగ్గర మోయలేకపోయారు, ఎవరు హెల్ప్ చేసినా ఒప్పుకోలేదు. చివరికి లాస్ట్ 4వ 5వ స్టేషన్లు హోలీ సెపుల్కర్ చర్చ్లో ఉన్నాయి. అది గోల్గోతా కొండ ఎక్కడైతే సిలువ వేయబడ్డారో అది నెక్స్ట్ బ్లాగ్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఈ ఇజ్రాయెల్ డైరీస్ నచ్చుతున్నాయని అనుకుంటా. సో గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిద్ర లేదు, తిరుగుతున్నా అటు ఇటు. సో అందుకని బుర్ర కొంచెం పని చేయట్లేదు. అది గైస్.